హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొంచెం గరం న్యూస్లు అలాగే కొంచెం ఘాటైన న్యూస్లు ఉన్నాయి. అవేంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి యూట్యూబ్ నుంచి. యూట్యూబ్లో వ్యూస్ అనేది ప్రతి ఒక్క క్రియేటర్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్. కాకపోతే ఈ రోజుల్లో చాలామంది ఫేక్ వ్యూస్ కొనుక్కుంటున్నారని అలాగే లైక్స్ కూడా కొనుక్కుంటున్నారనేది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ అయితే చెప్తుంది. సో న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం మార్టిన్ వసిలేవ్ అనే అతను ఒక ఎకో సిస్టమ్ ద్వారా అంటే డిఫరెంట్ క్లయింట్స్ ద్వారా ఫేక్ వ్యూస్ని జనరేట్ చేస్తున్నాడని, దాదాపు ఒక 6-7 నెలల్లోనే అంటే 2018లోనే 15 మిలియన్ వ్యూస్ని దాదాపు $2 లక్షల అమ్ముకున్నాననేది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ అయితే చెప్తుంది. అతను కూడా ఒక ఇంటర్వ్యూలో మేము ఎప్పటి నుంచో ఫేక్ వ్యూస్ని జనరేట్ చేస్తున్నాం, కాకపోతే యూట్యూబ్ అయితే ఏం చేయలేకపోతుంది. ఇక ముందు కూడా మేము అన్లిమిటెడ్గా ఫేక్ వ్యూస్ని అయితే జనరేట్ చేయగలం, అలాగే వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీ తీసుకొచ్చినా కానీ వేరే ఆల్టర్నేటివ్ అనేది మా దగ్గర రెడీగానే ఉంటుందని ఆయన అయితే చెప్తున్నాడు. కాకపోతే యూట్యూబ్ దీని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. ఇకపోతే ఇలాంటి ఫేక్ వ్యూస్ కొనుక్కునే వాళ్ళు ఎక్కువ మంది మ్యూజిషియన్సే ఉంటున్నారనేది ఆ రిపోర్ట్ చెప్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే టాలెంట్ లేని వాళ్ళు కూడా ఫేక్ వ్యూస్ కొనుక్కొని ఎక్కువ వ్యూస్ తెచ్చుకుంటున్నారు, అలాగే కొంచెం పాపులర్ అవుతున్నారు. ఇక టాలెంట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది నా అభిప్రాయం. నెక్స్ట్ న్యూస్ మనకి ట్విట్టర్ నుంచి. ట్విట్టర్ ఇండియాతో పాటు దాదాపు 24 కంట్రీస్కి ట్విట్టర్ లైట్ వర్షన్ అయితే తీసుకొచ్చింది. ఇది మీకు అఫీషియల్గా ఇప్పుడు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో మీరైతే డౌన్లోడ్ చేసుకొని వాడుకోవచ్చు. అలాగే ఇది సైజ్ కూడా మీకు 1 MB కంటే తక్కువగానే ఉంటుంది. సో ఇది ఇంతకుముందు ఫస్ట్ ఫిలిపైన్స్లో తీసుకొచ్చారు, ఆ తర్వాత 24 కంట్రీస్కి అయితే తీసుకొచ్చారు. వరల్డ్ వైడ్గా ఏషియన్ కంట్రీస్లో అలాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో అయితే తీసుకొచ్చారు. సో ఇది సైజ్ 1 MB కాబట్టి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ట్విట్టర్ ఎక్కువగా ఫాలో అవుతున్నారో వాళ్ళకి మన ఛానల్ కూడా టెక్ ఫ్యాక్ట్ ఛానల్కి ట్విట్టర్ అకౌంట్ ఉంది, కింద లింక్ ఉంటుంది, మీరు కూడా ఫాలో అవ్వచ్చు. సో నెక్స్ట్ న్యూస్ మనకి ఇండియన్ స్మార్ట్ ఫోన్ షిప్పింగ్ గురించి. సో ఐడిసి రిపోర్ట్స్ ప్రకారం అంటే ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ప్రకారం ఇండియాలో స్మార్ట్ ఫోన్ షిప్పింగ్లో షామీ లాస్ట్ 4 క్వార్టర్స్లో అంటే 2017 లాస్ట్ 2 క్వార్టర్స్ అలాగే 2018 ఫస్ట్ 2 క్వార్టర్స్లో షామీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో 29.7%తో షామీ ఫస్ట్ ప్లేస్లో, అలాగే 23.9%తో శాంసంగ్ సెకండ్ ప్లేస్లో ఉంది, అలాగే 12.6%తో వివో ఉంది, అలాగే 7.6%తో ఒప్పో అయితే ఉంది. సో ఇవి స్మార్ట్ ఫోన్ షిప్పింగ్ పర్సంటేజెస్ అప్ టు August 13 అన్నట్టు. నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి. OnePlus ఈరోజు ఇండియాలో 3 ఎక్స్క్లూజివ్ సర్వీస్ సెంటర్స్ని అయితే స్టార్ట్ చేసింది. ఒకటి బెంగళూరులో, రెండోది చెన్నైలో, మూడోది హైదరాబాద్ మంజీరా మాల్లో స్టార్ట్ చేశారు. సో దీంతో ఇప్పటివరకు ఇండియాలో 15 సర్వీస్ సెంటర్స్ అయితే వాళ్ళు అఫీషియల్ ఎక్స్క్లూజివ్ సర్వీస్ సెంటర్స్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ఇయర్ ఇంకా వీళ్ళు 25 సర్వీస్ సెంటర్స్ని స్టార్ట్ చేయాలనేది వాళ్ళ టార్గెట్ అని OnePlus అయితే చెప్తుంది. సో ఇప్పటివరకు ఇండియాలో ఫ్లాగ్షిప్ కేటగిరీలో OnePlus కొంచెం టాప్లో ఉంది కాబట్టి వీళ్ళు సర్వీస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువగానే చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ మనకి షామీ నుంచి. షామీ ఈరోజు చైనాలో MI Pad 4 Plusని అఫీషియల్గా లాంచ్ చేసింది. లాస్ట్ జూన్లో MI Pad 4ని లాంచ్ చేసింది. ఆ తర్వాత ఈరోజు మనకి చైనాలో MI Pad 4 Plusని అయితే లాంచ్ చేసింది. సో దీంట్లో హైలైట్ ఏంటంటే 8620 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇది ఒక బిగ్ బ్యాటరీ ట్యాబ్లెట్ అన్నట్టు. సో దీంట్లో స్పెసిఫికేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇది 10 inches డిస్ప్లే అయితే వస్తుంది, ఫుల్ HD+. అలాగే ఇంతకుముందు షామీ లాంచ్ చేసిన ప్యాడ్స్ అన్నీ కూడా అంటే MI Pad, MI Pad 2, Pad 3 అలాగే Pad 4 అన్నీ కూడా 8 inches డిస్ప్లేలు, ఇది మాత్రం 10 inches డిస్ప్లే అని చెప్తున్నారు. సో ఇదైతే కొంచెం మంచి విషయమే. అలాగే దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సేమ్ ఏదైతే ఇప్పుడు మనకి MI 8లో ఉందో అదే ప్రాసెసర్ దీంట్లో అయితే ఉంటుంది. సో ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్, 2.2 GHz స్పీడ్ అయితే ఉంటుంది. అలాగే గ్రాఫిక్స్ అడ్రనో 512 అయితే ఉంటుంది. కాకపోతే దీంట్లో డిస్ప్లేలో కొంచెం పిక్సెల్ డెన్సిటీ అయితే కొంచెం తక్కువగానే ఉంది, 224. ఎందుకంటే ఇది పెద్ద డిస్ప్లే కాబట్టి కొంచెం పిక్సెల్ డెన్సిటీ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ సైడ్ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో బ్యాటరీ యాజ్ యూజువల్గా 8620 mAh అయితే ఉంటుంది. సో దీని ప్రైస్ దగ్గర 64 GB వేరియంట్ మనకి 19,000 పెట్టారు. అలాగే 128 GB వేరియంట్ దగ్గర 21,000 అయితే పెట్టారు. సో ఎన్ని లాంచ్ చేస్తే అంటే ఇవి ఇండియాకి తీసుకొస్తే కొంచెం బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇండియాలో కూడా ట్యాబ్లెట్ సిరీసెస్కి మంచి క్రేజ్ ఉంది. సో ఇక్కడ ఇండియాలో సామ్సంగ్ తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా బెస్ట్ ట్యాబ్లెట్స్ అయితే తీసుకురావట్లేదు. సో షామీ తీసుకొస్తే కొంచెం బాగుంటుంది అనేది నా అభిప్రాయం.
యాపిల్ ఫేస్ టైమ్ ఇది అందరికీ తెలిసిందే. యాపిల్ ఫేస్ టైమ్ అనేది ఒక వీడియో చాటింగ్ యాప్. సో ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, కాకపోతే iOS 12 దీనికి 32 పీపుల్తో ఎట్ ఏ టైం మనం వీడియో కాల్ చేసుకునే ఫీచర్ని అయితే తీసుకొస్తామని WWDCలో వీళ్ళు అనౌన్స్ చేశారు. జూన్లో జరిగింది అది. సో ఆ తర్వాత దీంట్లో డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేశారు, కానీ కొంచెం మైనర్ బగ్స్ ఉండటం వల్ల సో iOS 12 అయితే ప్రజెంట్గా దీన్ని తీసుకురాలేకపోతున్నాం, కొంచెం టైం తర్వాత తీసుకొస్తామని చెప్తున్నారు. సో దగ్గర 32 పీపుల్తో మనం డైరెక్ట్గా వీడియో కాలింగ్ అయితే దీంట్లో మాట్లాడుకోవచ్చు. మనకి వాట్సాప్లో ఇప్పటివరకు ఓన్లీ 4 మెంబర్స్తోనే మనం వీడియో కాల్ అయితే మాట్లాడుకోవచ్చు, కానీ యాపిల్ ఫేస్ టైంలో మాత్రం 32 పీపుల్తో అయితే మాట్లాడుకోవచ్చు. కాకపోతే కొంచెం డిలే అయ్యే అవకాశం అయితే ఉందని యాపిల్ చెప్తుంది. నెక్స్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో ఈరోజు ఇండియాలో ఒక గొప్ప మొబైల్ని అయితే లాంచ్ చేసింది, Vivo Y81. సో ఇది మనకి 13,000 రూపాయలు అయితే ప్రైస్ పెట్టారు. సో నేను ప్రైస్ ముందు చెప్పాను కదా, ఇప్పుడు స్పెసిఫికేషన్ చెప్తాను, ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. ఇది ఒక 6.2 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. అలాగే దీంట్లో మనకి MediaTek Helio P22 ప్రాసెసర్ అయితే ఉంటుంది. MediaTek Helio P22 ప్రాసెసర్ ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, 2.0 GHz స్పీడ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి సింగిల్ కెమెరా సెటప్ ఉంటుంది, 13 మెగాపిక్సెల్. ఫ్రంట్ సైడ్ మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే సపోర్ట్ చేసింది, ఫేస్ లాక్ ఉంటుంది. అలాగే దీంట్లో హైలైట్ ఏంటంటే నాచ్. సో ఇవి దీని బేసిక్ ఫీచర్స్ అన్నట్టు. అలాగే 3600 ఏదో బ్యాటరీ అయితే ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. సో దీని ప్రైస్ వీళ్ళు 13,000 పెట్టారు. 13,000లో పెట్టే ప్రైస్ ఫోన్ అయితే కాదు ఇది. సో ఎవరైతే వివో లవర్స్ ఉన్నారో వాళ్ళే దీన్ని కొనుక్కోవచ్చు. ఎవరైతే ఫోటో స్టూడియో పెట్టాలనుకుంటున్నారో లేదంటే మంచి ఫోటోగ్రాఫ్ తీయాలనుకుంటున్నారో వాళ్ళైతే దీన్ని కొనుక్కోవచ్చు. పెళ్లి ఫోటోల కోసం బాగా పనికొస్తుంది, ఒకసారి ఆలోచించండి. సో నేనైతే దీన్ని స్కిప్ చేయమని చెప్తాను. నెక్స్ట్ న్యూస్ మనకి గూగుల్ నుంచి. గూగుల్ లొకేషన్ సర్వీసెస్ అందరికీ తెలిసిందే, అందరూ కూడా రెగ్యులర్గా వాడేది కూడా. సో మీరు ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా కానీ పైన ఒక నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఈ రెస్టారెంట్లో ఉన్నారు, దీని గురించి మీరు రివ్యూ రాయండి అని. సో ఇదంతా కామనే. కాకపోతే ఇప్పుడు ఈ లొకేషన్ సర్వీస్ అనేది ఆఫ్లో ఉన్నా కానీ మన డేటా తీసుకుంటుందని ఒక రీసెర్చర్ అయితే చెప్తున్నాడు. సో అతను ఏం చెప్తున్నాడంటే, మీరు లొకేషన్ సర్వీస్ ఆఫ్ చేసి ఉన్న, పర్మిషన్స్ క్లోజ్ చేసి ఉన్నా కానీ గూగుల్ మీ లొకేషన్ డేటా అయితే తీసుకుంటుంది. ఇది ఖచ్చితంగా ఒక ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేసే అవకాశం అయితే ఉందని ఆయన చెప్తున్నారు. కాకపోతే దీని గురించి ఒక గూగుల్ స్పోక్స్ పర్సన్ అంటే వాళ్ళ నుంచి ఒక ఆన్సర్ అయితే వచ్చింది. సో నాట్ ఓన్లీ గూగుల్ మ్యాప్స్, నాట్ ఓన్లీ గూగుల్ యాప్, మీరు గూగుల్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ ఓపెన్ చేసినా కానీ కొంచెం అయితే డేటా అయితే తీసుకుంటుంది. దీనివల్ల ప్రాబ్లం అయితే ఏది లేదని చెప్తున్నారు. కాకపోతే ఆ రీసెర్చర్ మాత్రం ఇది చాలా మిస్టేక్, సో ఇది రాంగ్ అని చెప్తున్నాడు. అది కాకుండా నేను కూడా రీసెంట్గా ఒక రెస్టారెంట్కి వెళ్ళా. నేను మొబైల్ డేటా అయితే ఆన్లో ఉంచి ఓన్లీ యూట్యూబ్ నా స్టూడియో యాపే వాడుతున్నా. ఇకపోతే మ్యాప్స్ ఓపెన్ చేయలేదు, గూగుల్ హోమ్ పేజ్ ఓపెన్ చేయలేదు, ఏది ఓపెన్ చేయలేదు. నేను ఏ రెస్టారెంట్లో ఉన్నా కూడా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో అలాగే నా లొకేషన్ సర్వీసెస్ కూడా ఆఫ్లోనే ఉన్నాయి. అలాగే నేను సింక్ కూడా ఆఫ్లోనే పెట్టా. అయినా కానీ అది మనం ఎక్కడున్నాం అనేది దానికి ఆటోమేటిక్గా తెలిసిపోయింది. సో ఇదైతే అందరూ చాలా వరకు అబ్జర్వ్ చేసే పాయింటే. కాకపోతే ఇది మాత్రం ఇప్పుడు ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం అయితే ఉందని అతను అయితే చెప్తున్నాడు. సో దీని గురించి కొంచెం చర్చ అయితే నడుస్తుంది. దీని మీద గూగుల్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి టెక్ న్యూస్. ఈ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.